హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే నేను మన ఇండియాలో ఉన్న డీమార్ట్ ఎలానో ఇక్కడ యూఎస్లో వాల్మార్ట్ అలా అండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సినవి. డీమార్ట్లో ఎట్లా క్లాత్స్, బన్స్, బ్రెడ్స్, కేక్స్ ఇట్లా అన్నీ ఎట్లా ఉంటాయో బౌల్స్ ఇట్లా ఇక్కడ యూఎస్లో అయితే వాల్మార్ట్లో అదేవిధంగా అన్నీ దొరుకుతాయి. తక్కువ కాస్ట్లో అయితే దొరుకుతాయి మనకి. ఫస్ట్ వెళ్ళగానే అయితే బ్రెడ్స్ ఉన్నాయి. వీళ్ళు బ్రెడ్స్ తిని బతుకుతారు కాబట్టి స్టార్టింగే వెళ్ళి చూడగానే బ్రెడ్స్ అయితే మాకు కనిపించినాయి. ఒక బ్రెడ్ అయితే మేము తీసుకున్నాము. ఇవన్నీ సాసెస్లు. ఇక్కడైతే నాకు సడన్గా మన ఇండియన్ స్పైసెస్ అయితే కనిపించినాయి. చూసారా, ధనియాలు, దాల్చిన చెక్క, ఇవి నువ్వులు, వాము అన్నీ అయితే ఇక్కడ ప్యాకెట్స్లో అమ్ముతున్నారు. ఇవన్నీ $1కే. ఇంకా $1కి దొరికినాక ఇంక నేను ఆగుతానా, అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ అయితే వేసేసాను. బిర్యానీ ఆకు కూడా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇలా చూడ్డము. మిరియాలు, లవంగాలు అన్నీ అయితే ఇక్కడ కనిపించాయి. ఇవైతే ఇక్కడ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే బార్లీ గింజలు కూడా ఇక్కడ నేను ఫస్ట్ టైం చూశాను. యూఎస్ వచ్చి 8 months అయింది. ఇదే ఫస్ట్ టైం నేను బార్లీ గింజలు అయితే చూడ్డము. ఇక్కడ రైస్ కూడా ఉంది. ఇది మనం దోశలకి వాడతాము, దానికే బాగుంటుంది. ఈ వాల్మార్ట్ బియ్యం అయితే మనం కుక్ చేసుకొని తినడానికైతే బాగుండవు. నేనైతే దోశలకైతే ఇదే యూస్ చేస్తాను, కొంచెం లో కాస్ట్ కాబట్టి. ఇండియన్ స్టోర్లో మనకు కావాల్సిన సోనా మసూర్ ఇవైతే మనకు దొరుకుతాయి, అవైతే నేను యూస్ చేస్తాను బియ్యం అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాకు ఫిష్ కనిపించింది. ఇట్లా కట్ చేసి అయితే అమ్ముతున్నారు. ఇవి ఒక్కొక్కటి $10, $20 అట్లా ఉన్నాయి. ఇక్కడ ఫిష్ నేమ్స్ కొత్తగానే ఉన్నాయి. ఫిష్ చూడడానికి కూడా కొత్తగానే ఉంది. ఇదేదో నాకు తెలిసిన చేపలా అనిపించింది, మన ఇండియాలో కనిపించే చేపలాగా. కానీ చూస్తే $20 అయితే ఉంది ఈ ఒక్క చేప అయితే. అది మనం కట్ చేసుకొని వండుకోవాలి కాబట్టి నాకు కట్ చేయడం రాదు, నేనైనా తీసుకోలేదు దాన్ని అయితే. ఇవైతే ఏం చేపో తెలియదు కానీ ఇట్లాగైతే కట్ చేసి అయితే ప్యాక్ చేసి పెట్టారు. ఇవి 2 పీసెస్ $20. ఇదంతా బీఫ్, సంథింగ్ పోర్క్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే చికెన్. ఇదంతా ఇది బ్రెస్ట్ పీస్ అనమాట. ఈ భాషనికి చికెన్ అంటే చాలా ఇష్టము, అందుకే చికెన్ అయితే తీసుకుంది. ఇలాగా కోడి లెగ్స్ కూడా సపరేట్గా పెట్టి అమ్ముతున్నారు. $20 ఉన్నాయి కోడి లెగ్స్ అయితే. నేనైతే ఈ బ్రెస్ట్ పీసెస్ అయితే తీసుకున్నాను. చికెన్ పికిల్ చేసి పెడదామని చెప్పి, వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి మన ఛానల్లో. ఇక్కడ ఫ్రాన్స్ కూడా ఉన్నాయి. ఇవి $17-18 ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఫ్రాన్స్ అయితే ఇక్కడ నాకు కనిపించాయి. ఈ ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవైతే మిల్క్ ఒక్కొక్కటి వచ్చి $3 అవి. ఇంకా టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి ఇక్కడ, కౌ అని, బఫెలో, ఇంకా ఏవేవో మిల్క్స్ అయితే ఉంటాయి. డాంకీవి కూడా ఉంటాయి, గాడిద పాలు అంటాం కదా, మేకపాలు, ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ అయితే చీప్గానే. వీళ్ళు ఇక్కడ మన గేదె పాలు, ఆవు పాలు కన్నా ఎక్కువ ఈ గాడిద పాలు, మేకపాలు ఇట్లా తాగుతారు. నాకు వాటిలో ఏ పాలు తీసుకోవాలో కూడా తెలియక నేనైతే పాలు ఎప్పుడూ అయితే ఇక్కడ యూస్ చేయను. అవేం తీసుకుంటే ఏం పాలు అవుతాయో తెలియక. ఇప్పుడు నేను చూపిస్తున్న సెక్షన్ అయితే ఇది మన బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్స్ అండి, టైడ్. ఇవి ఇక్కడ కూడా ఇండియాలో దొరికినట్టు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి బాత్రూమ్ క్లీనర్స్. ఇవన్నీ అయితే మన డిమార్ట్లో ఎంత తక్కువ దొరుకుతాయో అట్లా ఇక్కడ కూడా కొంచెం తక్కువ దొరుకుతాయి. 1+1 కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, అందుకనే మోస్ట్లీ ఇక్కడికే వస్తాము. ఇదంతా టాయ్స్ సెక్షన్. బాషుకైతే స్కేటింగ్ అంటే ఇష్టం, ఇవైతే కొనమని చెప్పింది. కానీ ఇప్పుడైతే కొనలేదు, ఎందుకంటే మాకు కూడా రాదు తనకు చెప్పడానికి. తను అట్లా స్కేటింగ్ నేర్చుకోమని వదిలేలేం కదండి, డేంజర్ కింద పడితే. అందుకనే మేమైతే ఇప్పుడు అది తీసుకోలేదు. ఇక్కడ అన్ని సైకిల్స్, ఆల్రెడీ బాషుకి అయితే సైకిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క సైకిల్ వచ్చి 8-9,000 ఉంటుంది. కిడ్స్ సైకిలే 8-9,000 వరకు ఉంటాయి. మన ఇండియాలో 2 వస్తాయి అట్లా. స్టార్టింగ్ ప్రైజే 9,000, 8,000 అట్లా ఉన్నది. ఇది అయితే కలర్ఫుల్గా బాగుంది, బాయ్స్ సైకిల్. ఇవన్నీ గర్ల్స్ సైకిల్ అంట. చూడ్డానికైతే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి టాయ్స్ అయితే. కాస్ట్ కూడా అట్లానే ఉన్నాయిలేండి. ఇవన్నీ డిఫరెంట్ టాయ్స్ కిడ్స్కి అయితే. ఇది కోకోమెలన్ బస్ టైప్ ఉంది, చాలా బాగుంది.
ఇది కూడా హెల్మెట్స్. ఇవి హెల్మెట్స్ కూడా ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ హెల్మెట్స్ $25 అంట. మన దగ్గర అయితే 4-5 కొనుక్కోవచ్చు ఆ $25తో. బాషు అయితే ఈ బొమ్మ తీసుకుంటా అన్నది, బట్ బొమ్మలు అయితే తీసుకోలేదు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక బొమ్మ తీసుకుంటా అంటుంది. ఎన్నిసార్లు తీసుకుంటామండి అని చెప్పి ఇంత కాస్ట్లు ఉంటే అని అయితే ఈసారి అయితే బొమ్మ ఏం తీసుకోలేదు. ఇట్లా అన్నీ తీసుకొని అయితే ఇప్పుడు బిల్లింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. బిల్లింగ్ వేయించుకుందాం అన్న దగ్గరలో అయితే మాకు ఇవన్నీ కనిపించాయి. స్పెట్స్ చూస్తున్నారు. బాషుకి అయితే ఒక స్పెట్స్ నచ్చినాయంట, తీసుకొని పెట్టుకొని చూస్తుంది. కానీ అవన్నీ చూడడానికి చాలా డెలికేట్గా ఉన్నాయని చెప్పి మేమే ఏం తీసుకోలేదు. తర్వాత బాషుకి అయితే అది కావాలని అయితే కార్ట్లో అయితే పెట్టింది, కానీ మేమైతే మళ్ళీ వాపస్ ఇచ్చేసాము. మేమైతే అది తీసుకోలేదు. ఇంతేనండి, ఈరోజు అయితే మేము ఇలా వాల్మార్ట్కి వచ్చి అయితే షాపింగ్ చేసుకున్నాము. బాషు అయితే బిల్లింగ్ వేయడానికి చూస్తుంది. దానికి బిల్లింగ్ వేయడం కూడా వచ్చేసింది. చూడండి, వాళ్ళ డాడీ చేస్తుంటే వద్దని చెప్పి బాషునే వేస్తుంది. లాస్ట్కి బిల్ అయితే $128 అయింది. ఈ $128తో మనం 2 months బతకొచ్చు ఇండియాలో అయితే. ఈ విధంగా అయితే మాకు వాల్మార్ట్ షాపింగ్ అయితే పూర్తయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.